భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మొగిలిపాక గ్రామంలో మండల కోర్ కమిటీ సభ్యులు మామిడి సత్యరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పబ్బు ఎల్లయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేర్చిపల్లి నుండి మొగిలిపాకకు వెళ్లే లింక్ రోడ్డు 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్డు కోసం గత పాలకులు పట్టించుకోలేదు. 20 సంవత్సరాల నుండి 2 గ్రామాల ప్రజలు ఎదురు చూశారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెళ్లి కలిసాం. రోడ్డు గురించి చెప్పిన వెంటనే ఆయన స్పందించి నిధులు కేటాయించారు అని ఈ సందర్భంగా మీడియా ద్వారా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరా రామ కమిటీ సభ్యులు మరియు మరల మల్లయ్య, వ్యాస నిశాక రెడ్డి, జక్కా నరసింహారెడ్డి, జడిగే వెంకన్న, ఉక్కుర్తి భిక్షం, జయసింహారెడ్డి, మార్లా నరసింహ, మర్లా సత్తయ్య పాల్గొన్నారు. యాసాంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. మాకు మిగిలిపోక కేర్చిపల్లి బీటీ రోడ్ 2 కిలోమీటర్లు మేము అన్నిటి సార్ని కోరడం జరిగింది. తక్షణం రోడ్డు శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అన్నిటి సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ తగ్గింది. కేర్చిపల్లి లింక్ రోడ్డు ఇక్కడ మా పొలాలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే, అన్ని గుంతలు కూడుకుండే. ఎమ్మెల్యే గారు వచ్చిన ఎమ్మటే మేము అడగడం జరిగింది. మొగిలిపాక నుంచి ఒక 20 మంది రైతులము ఇటునే నాయకులను తీసుకొని పోయినాము. ఆయన ఎమ్మటే స్పందించి ఇమీడియట్లా ఈ రోడ్డు పెట్టిండు మా ఊరికి. ఆయనకు చాలా రుణపడి ఉంటామని మా మొగిలిపాక తరఫున, మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్నే మన మంత్రి గారు వెంకరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది మా మొగిలిపాక సమస్యగా పాల్గొనబట్టి ప్రతి మనుషులకు, అట్లాగే గ్రామం మొగిలిపాక గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య గౌడ్ నా పేరు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నెరవేర్చుకోవడం కోసం కుంభం అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రోడ్డు శాంక్షన్ చేపించడం మా అందరికీ గర్వకారణం. మా ఊరికి బస్సు రావడానికి కూడా వీలు లేకపోయిండే, బీటీ రోడ్డు చేపించడం మంచి ప్రోత్సాహం అని చెప్పేసి, అట్లాగే ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అతి తొందరనే చేపించాలని చెప్పేసి కూడా చేపించాలని కూడా కోరుతున్నాము. కేర్చిపల్లి మొగిలిపాక రోడ్డుకు సంబంధించిన విషయంపై ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే గతము 20 సంవత్సరాల నుండి ఈ కేర్చిపల్లి మొగిలిపాక రోడ్డు ఎప్పుడు అవుతుంది పోతుందనే వాగ్దానాలే తప్ప చేసిన రోజులు కావు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ రోడ్డు శాంక్షన్ చేపించి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మా మొగిలిపాక కేర్చిపల్లి ప్రజలకు నిత్యము తిరిగే ప్లేస్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పేసి అనిల్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు పోయడం జరుగుతుంది. ఈ కొద్ది రోజులనే కంప్లీట్ కూడా అవడం జరుగుతుంది. ఇది మేము అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.